హాయ్, వెల్కమ్ టు పిచ్ టాక్స్. విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి నటిస్తూ అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ. మూవీ చూసినాక నాకు నచ్చిందని ఏదో చెప్పాలంటే నచ్చింది, బాగుంది. ఈ సంక్రాంతికి మీరు ఫ్యామిలీతో కానీ, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఒక 2 గంటల సేపు బాగా నవ్వుకునే క్లీన్ మూవీ. డీటెయిల్గా మాట్లాడుకునే ముందు మీరు చేయాల్సిన ఒక చిన్న పనికి నాదో పెద్ద రిక్వెస్ట్. జస్ట్ అలా బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాము, ఛానల్ని లేపితే మేము కూడా లేస్తాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ గురించి మాట్లాడుకుంటే సింపుల్ పాయింట్, మనకు అనిల్ రావిపూడి గారి ఆ టెంప్లెట్ తెలుసు అనమాట. ఒక చిన్న కన్ఫ్లిక్ట్ పాయింట్ పట్టుకొని దాని చుట్టూ కామెడీ అల్లేసుకొని ఒక స్టార్టింగ్, ఒక ఎండింగ్, ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, మధ్యలో అంతా కామెడీ. ఇలానే ఉంటుంది ఈ మూవీ కూడా. ఒక కాన్ఫ్లిక్ట్తో స్టార్ట్ అయ్యి దాన్ని ఎలా ఎండ్ అయింది, మధ్యలో ఆ కామెడీ ఎలా అల్లుకుపోయినారని చెప్పేసి అలానే ఉంటుంది. ఎటువంటి హడావుడి, బాంబులు వేసుకోవడాలు, ఫైట్లు, గుద్దితే ఎగిరిపోవడాలు, రాజకీయాలు, కులాలు, భూతగదాలు, ఆతగదాలు, లవ్ స్టోరీలు, చేజింగ్లు, ఇలాంటివన్నీ హడావిడి ఏమి, ఫ్యాక్షన్, బాంబులు నరుక్కోవడాలు ఏంటివి, ఇలాంటివి ఏమి లేకుండా సింపుల్గా బాగా నవ్వుకునే మూవీ ఇది. ఈ మధ్య ఎలా అయిపోయిందంటే, ఈ మధ్య కామెడీ సినిమాలు రావడం తక్కువైపోయింది. కామెడీ సినిమాలు వచ్చినా కూడా అవి చిన్న చిన్న మూవీస్తో కామెడీ వస్తుంది, కానీ పెద్ద హీరోలు కామెడీ ట్రై చేయట్లేదు ఈ మధ్య. అంతా యాక్షన్, ఒక హై లెవెల్లో, హై బడ్జెట్, హై లెవెల్ అట్లా పోతున్నారు. పెద్ద హీరోలు కామెడీ ట్రై చేసి చాలా చాలా రోజులు అయిపోయింది. మన విక్టరీ వెంకటేష్ గారు ఒక్కటే ఆయన ఆ జానర్ అదే అనమాట. కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన ఇది కాబట్టి, ప్లస్ కాబట్టి అలాంటివి తీస్తుంటారు. సో చాలా రోజుల తర్వాత పెద్ద హీరో ఫుల్ కామెడీ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. మనకు తెలిసిన పాయింటే చాలా సినిమాల్లో. అంటే మనము తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం చూస్తున్నాము, ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే హీరో. వెంకటేష్ గారి సినిమాలు చాలా ఉన్నాయి. మనకు సుందరాకాండ కావచ్చు, ఇంట్లో ఇవాళ వంటింట్లో ప్రియురాలు, ఇంకా చాలా ఉన్నాయి. సుందరాకాండలో వైఫ్ ఉంటుంది, మీనా గారు, పక్కన కాలేజ్ స్టూడెంట్ లవ్ చేస్తాను, వన్ సైడ్ లవ్ అనమాట. సో అలాంటి టైపే ఉంటుంది, కాకపోతే టెంప్లెట్ వేరే అనమాట, ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది మన అనిల్ రావుపూడి గారు కాబట్టి. నాదో చిన్న కోరిక, ఇలాంటి సినిమాలు అనిల్ రావుపూడి డైరెక్షన్ చేస్తూ త్రివిక్రమ్ గారు డైలాగ్స్ రాస్తే అదిరిపోతాయి, ఎక్కడికో పోతాయి ఈ సినిమాలు. ఎలా అంటే మరో నువ్వు నాకు నచ్చావు, మరో మల్లీశ్వరి, ఆ రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఒక పెద్ద డైరెక్టర్ అనుకోండి, ఇలాంటివి చేస్తారో లేదో తెలియదు, కానీ ఆయన డైలాగ్స్ రాస్తే మాత్రం ఈ మూవీస్కి ఎక్కడికో పోతాయి. చాలా రోజుల తర్వాత, అంటే వెంకటేష్ గారు ఈ మధ్య F2, F3 వచ్చినాయి, కానీ నాకు నువ్వు నాకు నచ్చావు అలాంటి వెంకటేష్ గారిని ఈ మధ్య చూడలేదు నేను. అంటే వేరే కామెడీ, ఇది వేరే కామెడీ. కామెడీ సినిమాలు తీయాలంటే చాలా కష్టం, అది మామూలు విషయం కాదు. కామెడీని అందరిని నవ్వించాలి, ఎటువంటి వల్గారిటీ లేకుండా నవ్వించాలి, అది ఇదంటే కొంచెం కష్టం అనమాట. అలాంటి జానరే ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్. అనిల్ రావిపూడి గారు అతని క్రియేటివిటీనే కామెడీ కాబట్టి, కామెడీ సినిమాలకు భగవంత్ కేసరి తప్ప మిగతావన్నీ కామెడీ విత్ యాక్షన్ అలా ఉంటాయి. కామెడీ ఈ మధ్య కాలంలో అనిల్ రావిపూడి గారు కామెడీ డైరెక్టర్గా, కామెడీ మూవీస్ తీసే డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కానీ ఇదొక టైప్ ఆఫ్ కామెడీ. కామెడీలో చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఇదొక టైప్ ఆఫ్ కామెడీ. నాకు F2 ఓకే, F2 అంటే స్టోరీ వైజ్ కాకపోయినా F2లో వెంకటేష్ గారు యాక్టింగ్ చాలా బాగుంటుంది, ఆ ఫ్రస్ట్రేషన్ చాలా బాగుంటుంది. ఇంకా మిగతా అంతా పక్కన పెడితే F3 మళ్ళీ నాకు అంత పెద్దగా నచ్చలేదు. కానీ మళ్ళీ ఈ మూవీలో మళ్ళీ నాకు కొన్ని సీన్స్లో అయితే నువ్వు నాకు నచ్చావు కామెడీ ఆ వెంకటేష్ గారు కనిపిస్తున్నారనమాట. ముఖ్యంగా మీరు మూవీ చూడండి, ఇద్దరు హీరోయిన్లు ఈ పక్కొకరు కొడతా అంటే అది నాకు చాలా భలే నవ్వుకున్నాను. హీరోయిన్లు అందరూ బాగా చేసినారు, అందరికీ వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్స్లో కామెడీ ఇరగదీసినారు. ఐశ్వర్య రాజేష్ గారు ఫుల్ కామెడీ చేసినారు, మీనాక్షి గారు కూడా ఫుల్ కామెడీ చేసినారు. ఇంకా వెంకటేష్ గారు అయితే అబ్బా, అసలు ప్రతి మాట నవ్వి థియేటర్లు మొత్తం అందరూ నవ్వుతూ ఉంటారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి, అప్పుడెప్పుడో హనుమాన్ జంక్షన్లో
తెగ నవ్వుకున్నారు. అబ్బా థియేటర్లో అనంతపూర్లో నేను చూసాను సినిమాని, థియేటర్ నవ్వుతున్నారు. చాలా భలే ఉంటుంది. అందరు థియేటర్లో అందరు నవ్వుతుంటే పడి నవ్వుతున్నారు. ఈ మూవీలో కూడా చాలా సీన్లు బాగా నవ్వుకుంటారు. మంచి క్లీన్ కామెడీ ఎంటర్టైనర్. సో పాటలు కూడా బాగున్నాయి. పాటలు కూడా రమణ్ గోగుల్ గారు చాలా రోజుల తర్వాత గోదావరి గట్టి మీద అని వచ్చారు. చాలా బాగుంది పాట. ఆన్ స్క్రీన్ కూడా చాలా బాగుంది. ఆ ఫ్యామిలీ ఇది బాగుందనమాట. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆ నేటివిటీని బాగా చూపించినారు. అంటే స్టైలిష్గా ఏదో ఇలా కాకుండా వెంకీ గారు ఆ లుంగి కట్టుకొని చొక్కాలు వేసుకొని మంచి హీరోయిన్ మంచి శారీస్ కట్టుకొని మంచి వైఫ్గా మంచి హస్బెండ్గా సింపుల్గా చూడ్డానికి చాలా బాగుంటుంది అన్నమాట. క్లీన్గా చాలా బాగుంటుంది. ఓ పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసేసి ఓ రకమైన ఆ స్టైలిష్ ఆ మోడ్రన్ అది కాకుండా ఫ్యామిలీకి యాప్ట్గా నీట్గా ఆ డ్రెస్సులు ఆ శారీస్ కానీ వెంకీ గారి కాస్ట్యూమ్స్ కూడా సింపుల్గా ఎంత బాగుంటారు అంటే స్పెట్స్ లుంగి కట్టుకొని చూడ్డానికి మనకి ఎందుకంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. మనకు లవ్లీగా అనిపిస్తుంది చూస్తుంటే. మనకు మనల్ని మనము మన ఫ్యామిలీస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్టు ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ఫైనల్గా మూవీ అయితే చాలా బాగుంది. మీరు ఫ్యామిలీ అందరూ కలిసి ప్లాన్ చేసుకోండి వెళ్ళడానికి. ఎందుకంటే సింగిల్గా వెళ్ళడం కంటే ఫ్యామిలీతో వెళ్తే ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎక్కడికైనా మంచి అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు మూవీ చూస్తున్నామనే ఇది కాకపోయినా ఫ్యామిలీ అందరు కూర్చొని ఒక లైన్లో కూర్చొని చూస్తా అంటే బాగా నవ్వుకుంటా అంటే అమ్మయ్య చాలా రోజుల తర్వాత 2.5 hours అలా బాగా ఈ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి నవ్వుకున్నాంరా ఫ్యామిలీ అందరూ అనే ఒక ఫీల్ వస్తుంది. సో టికెట్లు బుక్ చేసుకోండి, సినిమాకి వెళ్ళిపోండి, ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతికి వస్తున్నాం, వచ్చేసాం. సో ఆల్రెడీ ఇంతకుముందే చెప్పినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.